అండి, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. సో నా రెసిపీస్ చూస్తున్నారా? ఒకవేళ చూస్తే కామెంట్ సెక్షన్ అయితే తప్పకుండా కామెంట్ చేయండి. ఎవరైనా ట్రై చేస్తే కూడా చెప్పండి. ఇంకేమైనా మోడిఫికేషన్స్ చేసుకోవాలి అంటే నేను చేసుకొని నెక్స్ట్ ఎప్పుడైనా చేసినప్పుడు పోస్ట్ చేస్తాను. సో ఈ రోజు స్పెషల్ ఏంటంటే మటన్ కర్రీ, ఆంధ్ర స్టైల్ మటన్ కర్రీ విత్ బగారా రైస్ అన్నమాట. సో చాలా బాగుంటది కాంబినేషన్. అందులో నేను బగారా రైస్ చేస్తే అందరూ బాగుంటది అంటారు. సో అది అవునా కాదా మీరు డెఫినెట్ గా ట్రై చేసి చెప్పండి నా రెసిపీ చూసి. సో ఇప్పుడు ఏమేం కావాలో చూసేద్దాం పదండి. తర్వాత 3 టేబుల్ స్పూన్స్ కారం, గరం మసాలా, ధనియాల పొడి తీసుకోవాలి. సరిపోతే తర్వాత వేసుకోవచ్చు. ఇదేమో బిర్యానీలోకి అనమాట. 2 టేబుల్ స్పూన్స్ బిర్యానీ మసాలా అండ్ 2 టేబుల్ స్పూన్స్ గరం మసాలా అనమాట. అల్లం వెల్లుల్లి పేస్ట్ మనకి కావాల్సినంత ఒక 2 or 3 టేబుల్ స్పూన్స్. అలాగే పచ్చిమిరకాయలు, కొత్తిమీర అండ్ పుదీనా ఒక గుప్పుడు అయితే సరిపోతుంది కూరలోకను బిర్యానీలోకి. తర్వాత ఒక పెద్ద సైజు 2 ఉల్లిపాయలు నేను ముక్కలుగా కట్ చేసుకొని పేస్ట్ చేసుకొని పెట్టుకున్నాను అనమాట. ఇవేమో సన్నగా కట్ చేసుకోవాలి ఉల్లిపాయలు. ఇవి ఏంటంటే బిర్యానీలోకి అనమాట. మనం బిర్యానీలోకి సన్నగా కట్ చేసుకుంటాంగా అది. తర్వాత వచ్చేసి బిర్యానీ దినుసులు మీ అందరికీ తెలిసిందే. మీకు ఇంట్లో ఏ ఉంటే అవి వేసేసుకోండి. నాకున్నవి ఇవి స్టార్ పువ్వుగా, బే లీవ్స్, దాల్చిన చెక్క, మిరియాలు అన్నీ వేసుకున్నాను అనమాట. సో మీకు ఏది ఉంటే అది. తర్వాత నేను ఒక 2 kgs మటన్ చేస్తున్నాను. అందుకని నేను ఇంత పెద్ద గిన్నె తీసుకున్నాను. 2 kgsకి సరిపడా ప్రెషర్ కుక్కర్ లేదు నా దగ్గర, అందుకని నేను దీంట్లో చేస్తున్నాను. మీకు ఉంటే మాత్రం దాంట్లో చేసుకోండి. ఫస్ట్ అయితే ఆయిల్ పోసుకొని అది కాగించిన తర్వాత మనం కొంచెం దాల్చిన చెక్క, లవంగాలు వేసుకోవాలన్నమాట. అవి కొంచెం వేగిన తర్వాత మనం ముందుగా ఉల్లిపాయలు పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదా, ఉల్లిపాయలు అనేది వేసేసుకోవాలి. ఉల్లిపాయలు అనేది పచ్చివాసన పోయే వరకు వేగనివ్వాలన్నమాట. వేగనిచ్చిన తర్వాత దాంట్లోకి ఒక చిటికెడు పసుపు వేసుకోవాలన్నమాట. సో అది కూడా ఒకసారి మనం కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలన్నమాట. అల్లం వెల్లుల్లి పేస్ట్ మీకు ఎంత కావాలంటే అంత. నేనైతే ఒక 3 టేబుల్ స్పూన్స్ ఆఫ్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే నేను వేసుకున్నాను. సో మీకు కూర క్వాంటిటీకి తగ్గట్టు మీరు వేసేసుకోండి అనమాట. సో ఇది కూడా పచ్చివాసన పోయే వరకు బాగా కలుపుకోవాలి. ఎందుకంటే ఆ పచ్చివాసన ఉంటే మనకి ఆ ఫ్లేవర్ అంతా అట్లాగే ఉంటుంది అనమాట, వాసన వస్తూ ఉంటుంది. అందుకని మంచిగా ఫ్రై చేసుకోవాలన్నమాట. అంటే మనకి ఆయిల్ అనేది పైకి కొంచెం తేలాలన్నమాట. సో అప్పుడు మనకి పచ్చివాసన పోయి మంచిగా అవి కూడా వేగుతాయి అన్నమాట. సో అంటే ఈ కర్రీ కాదు, ఏ కర్రీకి కూడా అది మ్యాండేటరీ, అదైతే మీరు గుర్తుపెట్టేసుకోండి. సో అల్లం వెల్లుల్లి పేస్ట్ అయిపోయిన తర్వాత ఇప్పుడు నేను ఆల్రెడీ 2 kgs మటన్ తీసుకున్నాను కదా. సో ఇది నేను తీసుకున్నది ఇది ముదురు తెచ్చారనమాట మా వాళ్ళు తెలియక. మీరైతే లేత తెచ్చుకోండి. లేతది ఏంటంటే చల్లగా ఉంటుంది, ముదురుది అయితే కొంచెం రెడ్డిష్ కలర్లో ఉంటుంది. సో మీరు చూసుకొని తెచ్చుకోండి. నేనైతే ఒక 2-3 టైమ్స్ దాన్ని వాష్ చేసుకొని నేను వేసేసుకొని కలిపేసుకున్నాను అనమాట. నాకైతే ఇది అయితే చాలా టైం పట్టింది. బట్ నాకు ప్రెషర్ కుక్కర్ లేదు కాబట్టి నాకు చాలా టైం పట్టింది. సో మీకు ప్రెషర్ కుక్కర్ ఉంటే మాత్రం కంపల్సరీ అయితే దాంట్లోనే వేసుకోండి. దానికి కూడా సేమ్ ఇదే ప్రాసెస్. లాస్ట్లో మనం అన్నీ వేసుకున్న తర్వాత విజిల్ అయితే పెట్టేస్తాము. ఇప్పుడు నేను కొంచెం సేపు దీన్ని మగ్గనిస్తున్నాను అనమాట. సో ఫస్ట్ అయితే కలిపేసుకొని కొంతసేపు అయితే నేను మగ్గటానికి మూత పెట్టేస్తున్నాను. సో మీరు కొంతమంది దీంట్లో టమాటాస్ వేసుకుంటారు, నేనైతే వేయను టమాటా. ఓన్లీ చికెన్లో మాత్రమే నేను టమాటా వేస్తాను. సో మూత పెట్టేసుకొని నేను హై ఫ్లేమ్లోనే పెట్టాను అనమాట. హై ఫ్లేమ్లో పెట్టేసి కొంతసేపు ఉడకనిచ్చాను అనమాట అట్లాగా. సో చూసారా ఎట్లా వాటర్ అనేది ఎట్లా రిలీజ్ అయిందో బయటికి. సో మనం ఇట్లాగా చేసుకుంటే వాటర్ అనేది రిలీజ్ అవుతాయి అనమాట. ఇప్పుడు ఒకసారి దాన్ని కలుపుకున్నాక పచ్చిమిరకాయలు కూడా వేసేస్తున్నాను అనమాట. అది కూడా మీకు కారానికి తగినన్ని పచ్చిమిరకాయలు వేసుకొని, నేనైతే 2-3 వేసుకున్నాను పచ్చిమిరకాయలు. అంతేకాదు ముందుగా మనం తీసుకున్న మసాలా ఉంది కదా, అది కూడా కారం, ధనియాల పొడి, జీలకర్ర పొడి, అలాగే గరం మసాలా పొడి అన్నీ వేసాను అనమాట. ఉప్పు కూడా వేసాను, బట్ అది చూపించలేదు మీకు. సో మొత్తం వేసేసుకోవాలన్నమాట. వేసేసుకొని ఒకసారి అయితే కలిపేసుకోండి. బాగా కలుపుకున్నాక మళ్ళీ దీన్ని కూడా మనం ఉడకనిద్దాం కొంతసేపు. ఏంటంటే నాకు దీనికి చాలా వాటర్ పట్టినాయి అనమాట. నేను ఆల్రెడీ ఫస్ట్ అయితే 2 glasses వాటర్ పోసేస్తున్నాను. వాటర్ పోసేసి నేను అదే హై ఫ్లేమ్లో పెట్టి ఉడికించుకున్నాను అనమాట. సో మీడియం టు హై ఈ 2 మారుస్తూ ఉడికించుకోవాలి మనం మటన్ అనేది.
సో దీని ఇప్పుడు మనం కొంతసేపు అయితే వదిలేస్తాం. నాకైతే లిటరల్లీ 3 అవర్స్ పట్టింది ఇది ఉడకటానికి. నాకైతే అసలు 2-3 లీటర్స్ ఆఫ్ వాటర్ పోసినట్టుండే, ఎందుకంటే ఇది చాలా ముదిరిది కదా, అందులో ప్రెషర్ కుక్కర్ లేదు కాబట్టి చాలా టైం పట్టింది. నేనైతే ప్రెషర్ కుక్కర్ ప్రిఫర్ చేస్తాను, మీరైతే దాంట్లోనే యూస్ చేయండి. సో ఈలోపు బగారా రైస్ తయారు చేసుకుందాం. అది ఉడికేలోపు నేనైతే 7 మెంబర్స్కి చేసిన. సో నేను చూపిస్తున్న గ్లాస్తో నేను 10 గ్లాసెస్ ఆఫ్ రైస్ తీసుకున్నాను అనమాట. నార్మల్గా డీమార్ట్లో దొరికేది తీసుకోవచ్చు. సో నా దగ్గర ఇప్పుడు అవైలబుల్గా లేదు కాబట్టి నేను ఇది అయితే వాడుతున్నాను. సో 10 గ్లాసెస్ ఆఫ్ రైస్కి మనకి తెలుసు ఎట్లాగో మనకి బిర్యానీలోకి 1:2 అంటే 1 గ్లాస్ రైస్కి ఈ 1.5 గ్లాస్ వాటర్ తీసుకుంటాం అనమాట. సేమ్ అదే కొలతలతో మీరు రైస్ వాటర్ తీసేసుకొని కడిగేసుకొని పెట్టేసుకోండి. మినిమం ఒక హాఫ్ అన్ అవర్ అయినా కూడా మీకు నానితే మంచిగా ఉడికి బాగుంటుంది అనమాట. ఆ రైస్ కూడా మంచిగా పలుగ్గా వస్తుంది. ఈ రేషియోలో పోస్తే మంచిగా పలుగ్గా వస్తుంది. లేదు మీరు ఎప్పుడు రెగ్యులర్గా వాడే బియ్యం నాకు 1:1.5 గ్లాసెస్ సరిపోదు అంటే మీరు నార్మల్గా మనం బియ్యం పోసినట్టు 1 to 2 గ్లాసెస్ పోసుకోండి. అది మీరు తీసుకునే బాస్మతి రైస్ని బట్టి అండ్ మనం నానబెట్టే టైంని బట్టి ఉంటుంది. అది ఇంకా మీ ఇష్టం అనమాట. ఇవైతే మంచిగా కడిగేసి నేను అయితే నానబెట్టుకున్నాను. సో మినిమం ఒక హాఫ్ అన్ అవర్ అయితే నానాలి. సో ఈలోపు ఒకసారి మళ్ళీ మటన్ చూసేద్దాం ఎలా ఉందో. నేను మటన్ చెప్పా కదా, నేను ఇప్పటికీ ఆల్రెడీ 2-3 టైమ్స్ వాటర్ పోసాను, దాంట్లో మామిడాకులు వేసాను అది ఏమైనా ఉడికిద్దేమో అని, కానీ బట్ ప్రయోజనం లేదు, అది ఉడకలేదు. ఏమన్నా మంచి టిప్ ఉంటే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో ఈలోపు మనం బిర్యానీలోకి బగారా రైస్లోకి ఇవి ప్రిపేర్ చేసుకుందాము. దాంట్లో వేసేవి ఫస్ట్ అయితే కొంచెం ఆయిల్ అండ్ 2 స్పూన్స్ ఆఫ్ నెయ్యి వేసుకున్నాను. నెయ్యి కూడా ఇంట్లో చేసిందే అనమాట. నెయ్యి వాడితే అది చాలా అదొక ఫ్లేవర్ అనమాట. అరోమా అదంతా చాలా బాగుంటుంది, టేస్ట్ కూడా. సో కొంచెం అది నెయ్యి హీట్ అయినాక మనం ఆల్రెడీ దినుసులు చూపించాం కదా, అన్నీ కూడా వేసేసుకోండి. అవి 1 నిమిషం అట్లాగా వేగిన తర్వాత ఏదైతే ఉల్లిపాయలు ఉన్నాయో ఆ ఉల్లిపాయలు కూడా వేసేసుకోండి. ఉల్లిపాయ కూడా వేసేసుకున్న తర్వాత మనం ఒకసారి దాన్ని కలిపేద్దాం. ఉల్లిపాయలు ఇంకా సన్నగా కావాలంటే మీరు సన్నగా కూడా కోసుకోవచ్చు. నేను 7 మెంబర్స్కి చేస్తున్నాను కాబట్టి నేను ఒక 1 kg వరకు తీసుకున్నాను రైస్. సో మీరు రైస్కి తగ్గట్టు కూడా ఆ దినుసులు అండ్ ఉల్లిపాయ కూడా తీసుకోవాలి. అండ్ నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసాను, అది లాస్ట్లో వేసాను. ఇప్పుడు అది వేయటం మర్చిపోయాను, అది కూడా వేసాను నేను లాస్ట్లో, అది కూడా వేసుకోండి. అండ్ పచ్చిమిరకాయలు, దాంతోపాటు పచ్చిమిరకాయలు కూడా వేసుకున్నాను. అది కూడా మీకు కారానికి సరిపడా ఉప్పు అండ్ అలాగే ఆల్రెడీ నేను చూపించాను కదా బిర్యానీ మసాలా, గరం మసాలా, అవి కూడా 2 టేబుల్ స్పూన్స్ వేసేసి బాగా మగ్గనియాలన్నమాట. సో ఇదేంటంటే ఉల్లిపాయలు బాగా ఎర్రగా ఫ్రై అవసరం లేదు, మనకి జస్ట్ ఇప్పుడు నేను చూపిస్తున్న విధంగా మగ్గితే సరిపోద్ది. ఎందుకంటే అది ఆల్రెడీ అన్నంలో ఉడికిద్ది కాబట్టి క్రిస్పీగా అవసరం లేదు. లైక్ బిర్యానీకి వేసుకున్నప్పుడు జస్ట్ అలా 2 minutes వేయించి లైట్గా మగ్గిని అనిపిస్తే చాలు. తర్వాత లాస్ట్లో మనం కొత్తిమీర పుదీనా వేసేసుకొని అవి కూడా జస్ట్ ఒకసారి కలిపేసుకొని దించేసుకోవటం అనమాట. కొత్తిమీర పుదీనా కూడా ఎక్కువ వేయకండి, కొంచెం వేసుకోండి, ఎందుకంటే మళ్ళీ ఆకులుగా అంటే అది ఫ్లేవర్ చేంజ్ అయిపోతుంది. సో ఇప్పుడైతే నేను వేయించుకున్నాను కదా, నేను ఆల్రెడీ నానబెట్టుకున్నాను కదా హాఫ్ అన్ అవర్. సో దాన్ని నేను అన్నంలోకి వేసేసుకున్నాను అనమాట. సో ఒకసారి అలా కలిపేసుకొని మీకు ఉప్పు కనుక తక్కువైతే ఉప్పు అయితే వేసుకోండి. నాకైతే ఉప్పు కొంచెం తక్కువైంది, సో నేను అవి యాడ్ చేసుకున్నాను. మీరు కూడా మీకు టేస్ట్కి తగ్గట్టు ఉప్పు వేసుకోండి, అంతేగాని కొంచెం లైట్గానే వేసుకోండి, ఎందుకంటే మనం కూరలో కూడా వేసుకుంటాం కాబట్టి కొంచెం తక్కువగా ఉన్నా పర్లేదు. సో మనకి కూరలో కలుపుకునేటప్పుడు సెట్ అయిపోద్ది. సో ఒకసారి అలా కలిపేసుకొని ఇంకా మనం రైస్ కుక్కర్లో పెట్టేసుకోవటం అనమాట. ఇదైతే చాలా ఈజీ ప్రాసెస్, మన స్టవ్ మీద కూడా అక్కర్లేదు, అది మాడిపోద్దా లేదా అని చూసుకోవటం కూడా. సో రైస్ కుక్కర్లో పెట్టేసుకొని అది ఆన్ చేసేసుకోవటం అనమాట. మీరు ఎలా వండుతారు, ఇట్లాగే వండుతారా బగారా రైస్ అంటే, లేదంటే వేరే స్టైల్లో వండుతారో అది కూడా ఒకసారి అయితే కామెంట్లో చెప్పండి నాకు, మీరు ఎట్లాగా ప్రిపేర్ చేసుకుంటారో. సో మరి బగారా రైస్ మటన్ ఉంటే సరిపోద్దా, మరి రైతా కూడా ఉండాలి కదా. సో దానికోసం ఫస్ట్ అయితే నేను పెరుగు తీసుకున్నాను. పెరుగు అనేది బాగా క్రీమీ స్ట్రక్చర్ వచ్చే వరకు చిలకాలన్నమాట. సో అప్పుడు మనకి చాలా బాగుంటుంది. అసలు నేను చేసే రైతా అయితే నాకే ఫేవరెట్, అసలు నేను చాలా బాగా చేస్తాను నేనైతే. అండ్ దీంట్లోకి ఉల్లిపాయలు సన్నగా కట్ చేసుకోవాలి, ఉల్లిపాయలు అండ్ పచ్చిమిరకాయలు సన్నగా కట్ చేసుకోవాలన్నమాట. రెండు వేసేసుకొని మంచిగా కలుపుకోవాలి. అండ్ దీంట్లో నేనైతే కొంచెం జీలకర్ర కూడా యాడ్ చేస్తాను, మీకు అయితే ఇష్టమైతే వేసుకొని, లేదంటే అది కూడా స్కిప్ చేయండి.
అండ్ క్యారెట్ కూడా వేసుకోవచ్చు. కొంతమంది కీరా వేసుకుంటారు, కీరా కూడా వేసుకోవచ్చు. అది మీ ఆప్షనల్ అనమాట. మీకు ఎట్లా ఇష్టమైతే అట్లా చేసుకోండి. సో జీలకర్ర వేసేసుకొని కొంచెం ఒకసారి కలిపేసుకొని మనకి కన్సిస్టెన్సీకి తగ్గట్టుగా నీళ్ళు కూడా పోసుకోవాలి. అందుకే టేస్ట్ తగ్గట్టుగా ఉప్పు కూడా వేసుకోవాలన్నమాట. వాటర్ కూడా పోసేసుకొని, అంటే కొంతమంది పలుసుగా తింటారు, నాకు పలుసుగా ఇష్టం ఉండదు. సో మరీ పలుసుగా కాదు, మరీ పెరుగులా కాకుండా నేను మీడియం ఉండేటట్టు చూసుకుంటాను అనమాట. సో ఆ కన్సిస్టెన్సీ అయితే చాలా బాగుంటుంది. లైక్ ఈ కన్సిస్టెన్సీ రావాలన్నమాట నేను చూపిస్తున్నట్టుగా. సో ఒకసారి ఇట్లా ట్రై చేయండి ఎవరైనా చేసుకోకపోతే. చాలా బాగుంటుంది ఈ కన్సిస్టెన్సీ. అండ్ అంతే కదా, మనం ఇప్పుడు కూడా తినేయచ్చు అనమాట, అంత బాగుంటుంది అనమాట. సో ఫైనల్గా రైతా అయితే రెడీ అయిపోయింది. నా స్టైల్ రైతా అయితే నేను ఇట్లా చేస్తాను. సో మనం ఆల్రెడీ రైస్ పెట్టాం కదా, అది మధ్య మధ్యలో కలుపుకో ఉండాలన్నమాట. లేదంటే అవన్నీ కూడా మనకు ఓన్లీ పైన సెటిల్ అయిపోతాయి, కింద వరకు వెళ్ళకుండా. సో మధ్యలో ఒక ఉడికేలోపు ఒక 2-3 టైమ్స్ అట్లా తిప్పుకుంటే చాలన్నమాట. సో మనకి మొత్తం పట్టేస్తుంది. సో నేను మధ్య మధ్యలో మటన్ కర్రీ తీసి ఆల్రెడీ ఒక 2-3 టైమ్స్ నేను వాటర్ పోసి ఉడికిచ్చాను అనమాట. నాకు చాలా టైం పట్టింది, లిటరల్లీ 2-3 hours పట్టింది అనమాట అది ఉడకటానికి. సో నేను కొత్తిమీర పుదీనా వేసి పక్కన పెట్టేశాను, మళ్ళీ ఒకసారి మూత పెట్టేశాను. అండ్ చూసారా మన రైస్ అయితే రెడీ అయిపోయింది. చూసారా ఎంత పలుగ్గా వచ్చేసిందో. సో నేను ఎలా చేశానో ఆ టిప్స్ ఫాలో అయితే మీకు ఇట్లాగే వస్తుంది అనమాట. సో చాలా బాగుంటుంది బగారా రైస్. సో మన మటన్ కూడా రెడీ అయిందో లేదో చూసేద్దాము. సో ఆల్మోస్ట్ మ్యాక్సిమం రెడీ అయిపోయింది. సో లాస్ట్ ఫినిషింగ్గా కొబ్బరి వేసుకోవాలన్నమాట. సో కొబ్బరి పొడి కూడా వేసేసుకొని ఒకసారి నేను కలిపేసుకున్నాను. సో బటర్ నేనైతే మళ్ళీ చెప్తున్నా, ప్రెషర్ కుక్కర్లో అయితే వండుకోండి మటన్. ఇదైతే చాలా ముదురు తెచ్చారు. సో చూసారు కదా ఆయిల్ పైకి తేలింది. సో ఆయిల్ పైకి తేలిందంటే మ్యాక్సిమం అసలు ఉడికినట్టే అన్నమాట మనకి కర్రీ. సో ఇప్పుడైతే ఒకసారి కొబ్బరి పొడి వేసుకున్నా. నేను ఒక 2 tablespoons వేసుకున్నాను అనమాట కొబ్బరి పొడి అయితే వేసుకున్నాను అనమాట. 2 tablespoons ఆఫ్ కొబ్బరి పొడి వేసుకున్నాను. కొబ్బరి పొడి వేసుకున్నాక మీకు ఏమన్నా ఉప్పు కారాలు తక్కువ అయితే ఇదే స్టేజ్లో అయితే యాడ్ చేసేసుకోండి. ఎందుకంటే ఒక 5 minutes ఉడకబెడతాం కాబట్టి అది కూడా ఉడికి మంచిగా బాగుంటుంది అనమాట. సో ఇదే స్టేజ్లో మీకు ఏది కావాలంటే ఏది తక్కువ అయితే అది వేసేసుకోండి. కొంచెం ఘాటు తినే వాళ్ళు అయితే ఎక్కువ వేసుకోండి. నేను ఎక్స్ట్రాగా ఒక 3 tablespoons కారం అయితే వేసాను. మా వాళ్ళ కారం కొంచెం అబ్బాయిలు ఎక్కువ తింటారు కదా, సో నేనైతే ఎక్స్ట్రాగా అయితే వేసాను కొంచెం కారం అయితే. మీరు కూడా మీకు టేస్ట్ తగ్గట్టుగా, ఇంకా ఇదే ఫైనల్ కాబట్టి అయిపోయింది కాబట్టి మనం దించే ముందు ఒకసారి వేసేసుకొని అట్లాగా ఒక 5 minutes మీడియం ఫ్లేమ్లో ఉడకనిద్దాము. ఫైనల్గా మనకి ఇంకా మటన్ కర్రీ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు దీన్ని అయితే బౌల్లోకి తీసేసుకుందాం అనమాట. సో చూసారు కదా నా స్టైల్ ఆఫ్ మటన్ కర్రీ అయితే ఇది. మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో చెప్పండి. కామెంట్ చేయటం, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.